అదే కదా. జగద్గురు అంటే లక్షణం ఏమిటి విశేషం? ఏమీ కారణం లేకుండా అనుగ్రహించేవాడు గురువు, ఏమిచ్చేవో కూడా చూడకుండా అనుగ్రహించేవాడు భగవంతుడు. ఇంత మనం చేస్తే కోటి పత్రి పూర్తి చేస్తే గానీ ఆయన అనుగ్రహం అంటాడా? ఏమీ లేదు. కొబ్బరికాయ కొట్టి పాల్చుకోవడం వేണ്ടി శ్రద్ధ కలిగి ఉండండి అంతే. తెలిసిందా? శ్రద్ధయా అగ్నిస్తమిధ్యతే అంటారు. అగ్నికి శ్రద్ధ అవసరం. నువ్వు ఎన్ని ఏం వేసావో ఆయన చూడడం. ఇంత చిన్న పొలముత్త దాంట్లో సమిధిగా వేసి నమస్కారం పెట్టినా కూడా ఆయన సంతోషంగా అనుగ్రహాన్ని ఇస్తాడు. కాబట్టి అలాంటి భగవంతుణ్ణి వీళ్ళు వర్ణిస్తూ 10 రకాల వంధ్యాదోషాలను పోగొట్టేటువంటి వాడు సుబ్రహ్మణ్యేశ్వరుడు. ఆదివంధ్యో అన్న స్త్రీ లక్షణ రహిత అని వర్ణించి, ఆమె స్త్రీ లక్షణాలే ఉండవు ఆవిడ దగ్గర, సంతానం ఎలా కలుగుతుంది? కాబట్టి దాన్ని పోగొట్టేటువంటి వారు ఎవరు? ఆ దుర్గుణాన్ని పరమేశ్వరుడైనటువంటి సుబ్రహ్మణ్యం. గర్భవంధ్య అన్నాడు, అజాత గర్భ అని వర్ణించారు. అంటే అసలు ఆమెకి ఆ గర్భోత్పత్తి కారకమైనటువంటి లక్షణాలు ఏం కనపట్టలేదండి అంటారు డాక్టర్లు. డాక్టర్ల వల్ల ఏం కాదు, గుర్తుపెట్టుకోండి. వాళ్ళు ఏవో మెడిసిన్ ఇస్తారు, ఏవో కొంతకాలం మీరు చూస్తారు తప్ప చివరికి భగవద్ అనుగ్రహం ఉంటే తప్ప సంతానం కలగదు. సందేహం తెలిసిందా? డాక్టర్లు ఎంత చెప్పినా వాళ్ళది ఉండాలి కాదనం, కానీ ఆ సుబ్రహ్మణ్య అనుగ్రహం ఉంటే తప్ప సంతానం కలగదు, సందేహం లేదు. కాబట్టి రెండవది. మూడవది గర్భే వంధ్యా అన్నారు. స్రావపాతాది దోషయుత అని చెప్పారు. ఆమె కూడా వంధ్యా దోషం ఉంది. ఇలాగా గర్భం వచ్చిందండి కానీ స్రావం అయిపోయింది, గర్భస్రావం అయిందండి అంట. సంతానం ఎలా కలుగుతుంది? దాన్ని పోగొట్టేటువంటి వారు పరమేశ్వరుడు, ఆయన వెళ్ళి మహేశ్వరుడు పుత్రుడు. తరువాత మృత ప్రజా వంధ్యా అన్న నాలుగోది. అంటే ఏమిట? జననాదారభ్య పంచవర్షాల తర్వాత పుత్రనాశ రూప అని. పిల్లలు పుట్టారండి కానీ 2 ఏళ్ళు 3 ఏళ్ళప్పటికీ పుట్టిన వాళ్ళందరూ పోతున్నారండి అన్న. దాన్ని పోగొట్టేటువంటి వాడు అంటే పరమేశ్వరుడే. ఆ యుద్ధాన్ని ఇవ్వాలి కదా, పుట్టంగానే అయిపోయిందండి. దాంట్లో చెప్తానమాట, పుత్రులు కనుకొని పొగడగా పుత్రోత్సాహము తండ్రికి అంట. ఎప్పుడు పుత్రుడికి వచ్చే సంతోషం వచ్చేది ఎప్పుడండి? పుత్రుడు పుట్టాడు అనేటువంటి వార్త తెలిసినప్పుడు కాదుట. ఈ పుత్రుడు పెద్దవాడై 10 మందికి ఉపకారం చేసి 10 మందిలో గొప్పవాడయ్యాక అప్పుడు తండ్రి నాకు పుత్రుడు కలిగాడు అని చెప్పుకోవాలి. తెలిసిందా? జనులు ఆ పుత్రుని కనుగొని అందరూ కూడా తెలుసుకొని పుత్రోత్సాహము తండ్రికి అప్పుడు కలుగుతుంది అంట. అంటే పుత్రుడు పుట్టంగానే అయిపోలే, వాడు పెద్దవాడి ఇంకా 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 పెరుగుతూ ఉండేటువంటి అనుగ్రహం ఇవ్వాలి అంటే కూడా పరమేశ్వరుడు అనుగ్రహమే, సుబ్రహ్మణ్య అనుగ్రహమే ఉండాలి. తరువాత కదలీ వంధ్యా ఉత్తరోత్తర ప్రసూత పూర్వనాశ అని వర్ణించారు. ఏమండి దీని కదలీ వంధ్య అంటారంటే? అరటి చెట్టు ఉందండి, అరటి చెట్టు ఒక్కసారి గెలవేసిందంటే దాన్ని తీసేయడం ఇంకా రెండోసారి దానికి అవకాశం లేదు. ఓ పుడుతూ ఉంటుంది పోతూ ఉంటుంది అనమాట. ఓ చెట్టు పుట్టంగానే పక్క నుంచి ఇంకో పిలక పుడుతుంటుంది అనమాట. ఈ పిలకలు వచ్చేటప్పటికీ ఆ చెట్టు పని అయిపోతుంది, దాన్ని తీసేస్తూ ఉంటారు. మరి ఇంకెప్పటికీ అనుగ్రహం. కాబట్టి అలాగ లోకంలో ఎవరైనా పుట్టినవాడు పుడుతూ పోయేవాడు పోతూ ఉంటే ఉపయోగమే ఉంది. దాన్ని కట్టడి చేసి పుట్టిన వాడిని పుట్టినట్టుగా నిలచేటువంటి అనుగ్రహాన్ని ఇచ్చేటువంటి వాడు కూడా సుబ్రహ్మణ్యేశ్వరుడే. తరువాత ఇంకా చెప్తూ శకుత్ప్రసూత కాకవంధ్య అంట. అంటే శకుత్ప్రసూత అని వర్ణించారు. అంటే ఒకేసారి ప్రసూతి అవుతుందిట, రెండోసారి ఇంక ఉండదన్నాడు. ఏదో చాలా మంది లోకంలో ఒక కొడుకు పుట్టాడంటే చాలా పెద్దాం అనుకుంటూ ఉంటారు. ఏకపుత్ర న్యాయం పనికిరాదు లోకంలో, గుర్తుపెట్టుకోవడం తెలిసిందా? ఎప్పుడైనా సరే ఒక పుత్రుడు కాదు అని వర్ణిస్తుంది శాస్త్రం. కాబట్టి ఒక పుత్రుడు ఉంటాడు, పెద్దవాడు అయిన తర్వాత ఏదైనా ఇబ్బంది వస్తే ఏం చేయాలి? కాబట్టి ఇద్దరు ఉండాలి. లోకంలో బహు సంతానాన్ని అపేక్షించేవారు. వివాహంలో కూడా ఉంది కదా, దశాస్యాం పుత్రానాదేహి పతిమేకాదశం కృధి అంటారు. అగ్నిహోత్రులు ప్రార్థిస్తారు దంపతులు, ఆ 10 మంది తక్కువ కాకుండా నాకు సంతానం కావాలి అని ఆ మంత్రంలో కోరుకుంటారు. పూర్వవాడు ఉండేవాడు కదా, లేదా 10 మంది 12 మంది పుత్రులు అందరూ ఉండేవారు, బహుసంతానం ఉండేది. ఎందుకని బహుసంతానం ఉండాలి అంటే ఆ చివరి వాడికి కూడా ఉపనయనం చేసేటువంటి యోగం ఉంటే అంతకాలం తల్లిదండ్రులు పట్టుకుంటారు. అందులో కూడా మనకి స్వార్థమే తెలిసిందా? 11 మంది ఉంటారు, ఎవడు ఏ ధర్మాన్ని ఆచరిస్తాడో తెలియదు కదా. ఒకడే ఉంటే వాడు ధర్మకర్త అవ్వచ్చు, ఇంకో దానికి కర్త అవ్వచ్చు, మనం చెప్పలేం. 10 మంది ఉన్నారనుకోండి, అప్పుడేమవుతుంది? ఇలాంటి ఆలయాలకు దంపతులు వీరు ఉన్నారు, వారి తండ్రులు ఏం పుణ్యం చేశారో, వారి పెద్దలు ఏం పుణ్యం చేశారో మహానుభావులు తెలిసిందా? ఈ గ్రామం ఏం పుణ్యం చేసిందో వీరందరికీ కూడా అనుగ్రహం అలా పంచేటువంటి విధంగా ఎక్కడో ఉండి ఇక్కడ బాగోగులు చూసుకుంటూ తను వచ్చి ఇక్కడ కూర్చొని ఆ పండితుల్ని ఇక్కడ ఆయన మన రామం గారు కూడా ఈ ఊళ్ళో వారి పరంపర నుంచి వాళ్ళ తండ్రులు తాతలందరూ కూడా దీంట్లోనే ఉన్నారు. వైదిక వృత్తిలో కుమారులిద్దరిని కూడా దీంట్లోనే పెట్టాడు. ఇవాళ ఎవడైనా వృత్తివాడు నేను సాఫ్ట్వేర్ చదివిస్తానండి అని చెప్పి వెళ్ళిపోతారు, వీళ్ళు చెప్పించారు.
అలా కాకుండా గ్రామాభ్యుదయం కోసం పురోహితుడిగా ఉంటూ తాను ఎన్నో కార్యక్రమాలు బయట చూసినా కూడా గ్రామంలో ఎవరికి ఏమి ఎప్పుడు అవసరమో అవన్నీ కూడా చూస్తూ తన బిడ్డలు కూడా దాంట్లో పెట్టి తన తగినంతగా వాళ్ళు తయారు చేసి ఎంత అదృష్టం ఇవాడెవరు ఉన్నట్లే గ్రామంలో గుర్తుపెట్టి గ్రామస్తులు పెద్దలు తెలిసిందా. ఆయన ఎక్కడికైనా పోతాడు, ఏదైనా చేయగలుగుతాడు, కానీ గ్రామంలో ఉండాలంటే మీకు అదృష్టం ఉంటేనే ఉండగలుగుతాడు తెలిసిందా. ఇంతకన్నా ఎక్కువ రూపాయలు వచ్చేటువంటి పనులు కార్యక్రమాలు ప్రదేశాలు చాలా ఉన్నాయి, కానీ ఆ చక్కబిడ్డలు మళ్ళీ వచ్చి తను ఇక్కడ ఉంటూ ఈ గుళ్ళని చూస్తూ చక్కగా ఇక్కడ మనది ఇది నాది బాధ్యత అనే భావంతో ఉండడం ఉంది. అది కూడా సంతోషమే కదా. దాన్ని మీరు ఎప్పుడు కూడా కాపాడుకుంటూ ఉండాలి మీరందరూ కూడా. పిల్లలు కూడా దాంట్లో ఉన్నారు చక్కగా వాళ్ళిద్దరు. రామలక్ష్మణులు నాకు బాగా ఇష్టం వాళ్ళంటే, ఎందుకంటే పురం నుంచి కూడా చిన్నపిల్లగా నాకు తెలుసు. ఆ రామం గారు కూడా నా చిన్నప్పుడు మా గ్రామం వస్తుండేవాడు. నక్షత్రం పూజకి దానికి ఉత్తరం రాసి మా ధర్మకర్తలు ఉత్తరాలు రాసేవారు, ఫోన్ లేవు. వీళ్ళు మీ తాతగారు మీ తండ్రి గారు అందరూ కూడా మాతామహుడు పితామహుడు అందరూ వచ్చేవారు ఆయన కావాలి. ఆ చిన్నతనం బాగా అందుచేత ఈ ఆలయాలన్నీ కూడా ఎందుకు ఇలా మనం పవిత్రంగా రక్షించాలి మనకి అంటే దానికి చెప్పారు సమాధానం. ఎందుకంటే ఇవి ఆధ్యాత్మిక కేంద్ర తెలిసిందా. గోవు యొక్క శరీరం అంతా కూడా పాలకి సంబంధించిన శక్తి ఉన్నప్పటికీ పాలు ఎక్కడి నుంచి వస్తాయి అండి? ఆ పొదుగు దగ్గర నుంచే వస్తాయి తప్ప కొమ్ము దగ్గర తోక దగ్గర పడుకుంటే పాలు వస్తాయా? రావు. కాబట్టి ఆ కేంద్రంగా ఒక చోట చెప్పారు, ఆ గోవుని మనం పోషించేదానికి పాల కోసం పోషిస్తాం. ఆ గోవు ఎక్కడి నుంచి వస్తాయి? ఆ పొదుగు దగ్గర. ఆ సమయానికి ఒక సమయం ఉంటుంది దానికి మళ్ళీ. ఆ సమయానికి మనం ఆ పాత్ర తీసుకుని పెడితే అక్కడి నుంచి క్షీర సమృద్ధిగా మనకి వస్తుంది అనుగ్రహం. అట్లాగే భగవద్ అనుగ్రహం వ్యాపించి మొత్తం సృష్టి అంతా ఉంది. యా సృష్టి స్రష్టురాజ్యావహతి అన్నట్టుగా ఈ సృష్టి అంతకి కూడా భగవంతుడు నిండి ఉన్నాడు కారణం. కానీ ప్రహ్లాదులాగా ఆ చెట్లోనో ఈ పుట్లోనో చూసే శక్తి మనకెక్కడుందండి? తెలిసిందా. ఆయనకి అన్నిట్లోనూ కనిపించాడు భగవంతుడు. వాడి విషయం చేతికిస్తే ఆ విషయాన్ని ఒకసారిలా చూసి గోవిందాన్ని గుర్చేస్తున్నాడు ప్రహ్లాదుడు. అందుకనే ప్రహ్లాద నారద పరాశర పుండరీక అన్నప్పుడు నారదుడు పరాశరుడు ఎక్కడికి వెళ్ళిపోయారు? 3వ వారుగా 4వ వారుగా వెళ్ళిపోయారు. తెలిసిందా. ప్రహ్లాదుడు ఎప్పుడు వాడు చిన్నవాడు, నిన్న కాకమన్న పుట్టాడు. అయినా కూడా ఎప్పుడో పుట్టినటువంటి మహాత్ములు కూడా ప్రహ్లాదుడు తర్వాత లెక్కలోకి వచ్చేసారు. ప్రహ్లాదుడు ముందు వాడైపోయారు. తెలిసిందా. అంటే భక్తి అన్నమాట. తను ఏం చూసినా కూడా ఆ సింహాన్ని మీద వదిలిపెడితే దానికి నమస్కారం పెట్టాడు. సింహం కాస్త పారిపోయిందన్న. ఏనుగుదే తొక్కించండి అంటే ఏనుగు అక్కడ దాకా వచ్చి కాలెత్తి వాళ్ళు పరమాత్మను చూసింది, భయపడిపోయి పారిపోయింది. చూసారుగా. ప్రహ్లాద మీ అందరికీ తెలుసు కదా. ప్రహ్లాద భక్త ప్రహ్లాద చిన్న పిల్లవాడు, ఎంత అద్భుతమైనటువంటి భక్తి. కాబట్టి అంత ప్రహ్లాదు లాంటి వాడవా మనం మరి చేయలేం కదా. కాబట్టి మనందరికీ అనుగ్రహం కావాలి అంటే ఆ గోవు యొక్క పొదుగులో క్షీర సమృద్ధి ఎలాగైతే వస్తుందో శరీరం అంతా నిండి ఉన్నప్పటికీ పాల సంబంధమైనటువంటి శక్తి, ఈ ప్రపంచమంతా నిండి ఉన్న భగవత్ శక్తి ఇలాంటి ఆలయాల్లో కేంద్రీకృతమై ఉంటుందన్నమాట. ఇది సుబ్రహ్మణ్య దేవాలయం అంటే ఆ సుబ్రహ్మణ్య అనుగ్రహం, ఇక్కడ ఉండేటువంటి శక్తి ఇదంతా మనకు అనుగ్రహాన్ని ఇస్తుంది అన్న. తర్వాత చూడండి, లోకంలో ఈ ముక్కుకి చెవికి సంబంధించినటువంటి వ్యాధులు ఉంటాయి. ఆ వ్యాధులను పోగొట్టేటువంటి వాడు సుబ్బారాయుడే, గుర్తుపెట్టుకోండి. అందుకనే సుబ్రహ్మణ్య షష్ఠికి ఆడవాళ్ళు పాలు పోసిన తర్వాత పుట్టలో ఆ భస్మ పట్టుకొచ్చి మట్టి పట్టుకొచ్చి ముక్కులకి చెవులకి పెడతారు. నెత్తికి కాళ్ళకి రాయాలి, గుర్తుపెట్టుకోండి. ఏ నెత్తికి కాళ్ళకి రాసుకోవచ్చు కదా, కాదు, ముక్కుకి పెడతారు, చెవులకి రాస్తారు. చూసారా. అంటే ఏమిటి? దాంట్లో చెప్తారనమాట, శ్రోత్రంత గుర్వ్యపధిరాభవామహ. ఏదో చెప్తారనమాట, మేము అవధుర్లుగా ఉండాలి ఇప్పుడు కూడా, అంటే చెమిటి వాళ్ళు కాకుండా ఉండాలి సుమా అన్నారు. ఆ మట్టి తీసుకొచ్చి పెట్టుకుంటే, ఎందుకంటే ఆ సర్పము తిరిగినటువంటి చోటుకి అంత పవిత్రత ఇచ్చారు. దేవతా సర్పాలు తిరిగేటువంటి చోట సుగంధం వస్తుందని వర్ణించారు. పూర్వం మనకి ఈ మొగలి పొదలు ఇవన్నీ లేకపోయినా కూడా ఆ సుగంధం వస్తుంటుందిగా. ఇంకోటి కూడా చెప్తారు, మినపసుండి వాసన వస్తుంది సర్పం ఉన్న చోట అంటుండేవారు పూర్వం పెద్దలు. నిజంగానే ఉండేది అలాగా. ఆ దొడ్లో మినపసుండి తయారు చేయడం లేడు అక్కడ, అది పెద్ద అడివి అనమాట. అక్కడి నుంచి ఆ సుగంధం వస్తూ ఉండేది. తెల్లారి చూస్తే అక్కడ పాము కుసలు విప్పేసి ఉండేది. అంటే ఈ సర్పం తిరిగేటువంటి చోట అలాంటి సుగంధ వాసన వస్తుంది అన్నారు. తరువాత సర్పము కూడా నిత్యము మనలాగా ఏదో రకరకాలుగా తింటున్నాం, కానీ నిజమైనటువంటి సర్పం ఎప్పుడు కూడా ఏవో పాముల్ని కప్పల్ని తింటున్నది. చిన్న చిన్నవో తింటుండొచ్చుము, కానీ దేవతా సర్పంగా కొన్నాళ్ల పాటు పుట్టి పెరిగినటువంటి సర్పం ఎప్పుడు కూడా ఆ సూర్యకాంతిని స్వీకరిస్తూ ఉంటుంది అన్న. సూర్యాస్తమయం అవుతూ ఉంటే పొట్లోంచి పైకి వచ్చి సూర్యాస్తమయ దృశ్యాన్ని చూస్తూ ఉంటుంది.
అందుకని అది యోగి లక్షణం. ఎవరు చూస్తారండి? మహాయోగి చూస్తాడు. ఏమి ఈ మధ్య మీరు వాట్సాప్ లో వచ్చింది, మీరు చూసారా లేదా? ఒక సర్పం విశ్వాసం ఇలా తీసుకోవడం, విడిచిపెట్టడం, ప్రాణాయామం చేస్తున్నది. అంటే ఆ సర్పం, ఆ శబ్దం కూడా వస్తుంది, పెద్ద సర్పం అది. అంటే సర్ప జాతి చాలా గొప్పదండి. దేవతానాగులను కూడా వర్ణించారు. దాన్ని ఎప్పుడు కూడా సంహరించకూడదు. తెలియక చేస్తే ఆ పాపం 7 జన్మల వరకు కూడా మనకి వెంటాడుతూ ఉంటుందని చెప్పారు. మన పుత్రులకి వాళ్ళందరికీ కూడా సంతానహీనంగా తయారవుతుందన్నారు. కాబట్టి సుబ్రహ్మణ్య అనుగ్రహమే ఉండాలి తప్ప ఆగ్రహం పనికిరాదు అంటారు. తరువాత దైవీ అన్నారు. దేవత అగ్రచిత్త అని వర్ణించారు. దైవీ వంధ్య అని అన్నారు. అంటే దేవతానుగ్రహ గ్రస్త అన్నారు. అంటే దేవతల యొక్క అనుగ్రహం కనుక లేకపోతే కూడా మనకి వంధ్యాదోషం వస్తుంది అని చెప్పి 7వదిగా చెప్పారు. తర్వాత పుష్పనాశిని అన్నారు. రజోరహిత అన్నారు. అసలు నాకు నిరస్తలే కాలేదు, సంతానోత్పత్తి ఎలా అవుతుంది? వివాహం అయింది, బానే ఉంది, కానీ మిగతా వ్యవహారాలు ఏమీ కలగలేదు అన్నప్పుడు సంతానోత్పత్తి కాదు కదా. కాబట్టి అలాంటిది కూడా వంధ్యాదోషంగా వర్ణించారు. దానిని కూడా దోషాన్ని పోగొట్టి ఆవయంతి బీజోత్పత్తిని చేసి అనుగ్రహాన్ని ఇచ్చి సంతానవంతురాలను చేసేటువంటి శక్తి సుబ్రహ్మణ్యేశ్వరుడికి మాత్రమే ఉంది, ఇంకెవరికి లేదు. తరువాత ఇంకోటి అదెత్తు కేవల స్త్రీ ప్రసూత, భర్తృ విద్వేషిణి, భర్తృ సంగాపేక్షరహిత అని కూడా వర్ణించారు. కాబట్టి ఇవన్నీ కూడా వంధ్యాదోషాల కింద వస్తాయి. పెళ్ళైపోయినంత మాత్రం చేత సంతానం కలగాలని లేదు. భర్త యందు అపేక్ష ఉండకపోవచ్చు, భర్త యందు ద్వేషం కూడా ఉండొచ్చు ఒకప్పుడు స్త్రీకి. అలా ఉన్నప్పుడు సంతానం కూడా కలగదు. కాబట్టి అలాంటి ద్వేషం లేకుండా భర్త యందు అపేక్ష కలిగించే విధంగా సంతానం పొందాలి నేను అనేటువంటి ఒక ఆతృతతో ఉండాలి. అంటే దాన్ని ఇచ్చేటువంటి వాడు కూడా సుబ్రహ్మణ్యేశ్వరుడే అని వర్ణించాడు. ఈ ప్రకారంగా 8 నాగుల్ని లోకంలో ఆ సుబ్రహ్మణ్యేశ్వరుడు 8 దిక్కుల్లో కూడా ఉంచారు అంటారు. వాసుకి, తక్షక, ఐరావత, ధనంజయ, కర్కోటక, అనంత, శంఖపాల, మహాపద్మ, ఆదిశేష, కాళిక, కపిల, విష్ణుపాదాశ్రయ అని ఇవన్నీ పేర్లు సుబ్రహ్మణ్యేశ్వరుని యొక్క స్వరూపాలు. ఈ నాగదేవతలు వీళ్ళందరూ కూడా ఎక్కడైనా మనం నాగ ప్రతిష్ఠ చేశాం, లేదంటే సంతానం కోసం అని చెప్పేదో సుబ్రహ్మణ్య ప్రతిష్ఠ చేశాం అన్నప్పుడు ఆ మంటపంలో ఎవరెవరిని ఆవాహన చేయాలో కూడా కల్పన చెప్పింది. కపింజలోక్తము అని చెప్పి ఒక ఆగమంలో ఉన్నది. ఆ కాపింజల మహర్షి చెప్పినటువంటి విధానం. దాంట్లో ఎన్నో విశేషాలు చెప్పారు. సుబ్రహ్మణ్య ఆరాధన విశేషాలు చెప్పారన్నమాట. ఈ ప్రకారంగా ఈయనకి చాలా పేర్లున్నాయి. చిత్రవర్ణహాని, భక్తవత్సలహాని, క్రౌంచధారణహాని, శమీగర్భహాని, వేదగర్భహాని, రోగగ్రహాని, శత్రుఘ్రహాని, సంతాన వృద్ధిగ్రహాని, దశవిధ వంధ్యాదోష నివృత్తికర అన్నారు ఆఖరమాట. ఈ విధంగా ఆ సుబ్రహ్మణ్యేశ్వరుని యొక్క అనుగ్రహము అంటే చాలా విశేషము. ఆయనకి 2 రూపాలున్నాయి, బాగా గుర్తుపెట్టుకోవాలి. శివుడికి ఉన్నాయి 2 రూపాలు, మళ్ళీ శివపుత్రుడు అయినటువంటి సుబ్బారాయుడికి ఉన్నాయి 2 రూపాలు. శివుడికి 2 రూపాలు ఏమిటి అంటే, ఒకటి లింగ రూపం, లింగ రూపంలో ఉంటాడు శివుడు అండి. ఆ లింగ రూపంలో ఉన్నటువంటి శివుడికి కళ్యాణం చేస్తామా? చెయ్యం. సాయంత్రం అయినప్పటికీ కళ్యాణోత్సవానికి ఎవరు వస్తారు? అద్భుతమైనటువంటి శాంతం పద్మాసనస్థం అని చెప్పి ఆ గడిలో కూర్చున్నటువంటి అమ్మవారిని సదా షోడశ వర్షీయ 16 ఏళ్ల స్వరూపంతో ఉండేటువంటి తాంబూల చరమణరత అంటారు శంకర్లు. ఎప్పుడు నోటి నిండా తాంబూలాలను వెళ్తూ ఉంటుంది అమ్మవారు. ఎప్పుడు 16 ఏళ్లే ఉంటాడు, ఆవిడికి 17వ ఏడు ఇప్పటికి రాలేదు, ఎప్పటికీ రాదు. అందుకని అమ్మవారిని నిత్య యౌవన మదశాలిని అని వర్ణించింది. నిత్య యౌవన, యవ్వనం అంటే 16 ఏళ్లే, తర్వాత వృద్ధాప్య కింద లెక్క. కాబట్టి ఆ నిత్య యవ్వనం ఉండేటువంటి స్థితి అమ్మవారికి ఎప్పుడు ఉంటుందిట. కాబట్టి ఆమెకు ఆ పేరు చెప్పారు. కాబట్టి అలాంటి అమ్మవారిని ఒళ్ళో కూర్చోబెడుతున్నటువంటి స్వరూపానికి కళ్యాణం చేస్తాం. 2 రూపాలు ఉన్నాయి కదా. ఒకటి లింగ రూపం, రెండో శరీరంతో మనకి చతుర్భుజంతో ఉండేటువంటి రూపం 2. ఇక సుబ్బారాయుడికి 2 రూపాలు ఉన్నాయి మళ్ళీ. ఏమిటి? ఒకటి సర్ప రూపం, రెండవది ఇదిగో మళ్ళీ దేవసేన అమ్మవారిని నిలబెడ పెట్టుకుని శక్తిహస్తుడై, క్రౌంచదారుణుడై, శిఖిహస్త, ఆయనకి నెమలి వాహనం, శిఖివాహ, శిఖిధ్వజ. ఆ ధ్వజం కూడా శిఖి, నెమలి. ఎవరికి ఏ వాహనమో ఆ గుర్తు మనకి ఆ దాని మీద కనిపిస్తుంది, నికేతనం మీద కనిపిస్తూ ఉంటుంది, జెండా మీద. పరమేశ్వరుడికి ఏమన్నారు? నంది. కాబట్టి ఆయన వృషధ్వజ అని వర్ణించారు. ఈయనేమో శిఖిధ్వజ అని వర్ణించబడుతూ ఉన్నాడు. మూషికధ్వజ అని ఈ తమ్ముడు గారిని వర్ణించారు. ఇట్లా తమ్ముడు గారు అన్నయ్యే. కాబట్టి సోదరుడు ముందు గణపతి పుట్టాడు, తర్వాత సుబ్రహ్మణ్యుడు పుట్టాడు అనుకోండి. అదే పేచి వాళ్ళందరికీ నువ్వు నాకు ఇస్తావా వాడికి ఇస్తావా అంటూ ఈ గణాధిపత్యం కోసం కొట్టుకోవడం, ఆ వ్యవహారం అంతా అందరికీ తెలుసు. కాబట్టి అక్కడ కూడా
ఎంత అద్భుతం అండి. ఆ తల్లిదండ్రుల యొక్క నమస్కార గొప్పతనాన్ని, ప్రదక్షిణ గొప్పతనాన్ని చెప్పి లోకానికంతకి కూడా మీరందరూ కూడా తల్లిదండ్రులను పూజించండి అయ్యా అని చెప్పడమే లక్ష్యం అది అక్కడ వినాయక చవితి నాడు. కాబట్టి అప్పుడు కానీ ఈయనకి తెలివి రాలేదు పాపం, అన్నగారే గొప్పవాడు నేను కాదు అని. అంత తొందర మనిషి మనవాడు, చాలా స్పీడు, మామూలు స్పీడ్ కాదు. గొప్ప యుద్ధం చేసేవాట శక్తి హస్తంతో, గొప్ప మెలుపు గలవాడు, చాలా శక్తిమంతుడు సుబ్రహ్మణ్యేశ్వరుడు. అందుకనే సైన్యాధిపత్యం ఇచ్చారు ఆయనకి. ఎంత అలాంటి సుబ్రహ్మణ్యేశ్వరుడు ఉపసంహారం చేసేస్తున్నాను ఇంకా. కాబట్టి అలాంటి సుబ్రహ్మణ్యేశ్వరుడు యొక్క దేవాలయాన్ని మన ఈ చిన్న గ్రామం కానిది, పెద్ద గ్రామం అనే చెప్పాలి. ఎక్కడ చిన్న గ్రామం అంటే ఇలాంటివి ఏమీ లేకపోతే అది కుగ్రామం కింద లెక్క, తెలిసిందా? ఇలాంటి ఆలయం ఉండి ఇంత శక్తిని ఇక్కడి నుంచి మీరు ప్రపంచానికి అందిస్తున్నారు, మీకు కాదు. తెలిసిందా? గ్రామాల కోటగా అనుకోకండి మీరు. ఇక్కడెక్కడ కూడా బాగా ఆటం బాంబులు ఎక్కడ తయారవుతాయండి అన్నారు. ఎక్కడో పట్టణంలో తయారవుతా, ఆ పక్కన ఉండే పల్లెటూరులో తయారవుతుంటాయి ఆటం బాంబులు. ఒకటి వేస్తే మొత్తం ప్రపంచం అంతా నశించిపోతుంది. కాబట్టి ఇట్లాంటి శక్తి, అటువంటి ఆటం బాంబుల్ని కూడా ఆపేటువంటి శక్తి ఎక్కడి నుంచి వస్తుంది అంటే ఇలాంటి పల్లెటూళ్ళలో ఆలయాల నుంచి వస్తుంది గొప్పదనం. కాబట్టి అలాంటి ఆలయాల్లో ప్రతిష్ఠితులైనటువంటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి నమస్కరిస్తూ, అలాగనే మా అత్తిరి వెంకట రత్నప్రసాద్ గారి శ్రీమతి రామశారద గారి దంపతులకి, అలాగనే కుటుంబ సభ్యులకి, గ్రామస్తులకి, ఇదిగో మాకు ఆహ్వానం పంపినటువంటి మా రామం గారికి, పుత్రులకి, మీకు మాకు అందరికీ కూడా ఆ సుబ్రహ్మణ్యేశ్వర అనుగ్రహం కలగాలి అని నేను కోరుకుంటూ ఒక చిన్న మంత్రం చెప్పి ఆశీర్వదనం చేసి నేను ముగించేస్తాను. అలాగే శుభం నమ పార్వతీపతయే హర హర మహాదేవ హర. ఒకసారి చూస్తారు తప్పట్లో ఆయన అమ్మవారి సన్నిధానంలో ఈ హారతి సమయంలో, చతుర్వేద సమయంలో అక్కడ ఉండాలి ఆయన. ఈయన కాకుండా ఇంకా శుక్ల యజుర్వేద పండితులు వాళ్ళంతా కూడా ఉంటారు. అయినప్పటికీ కూడా మనందరి మీద అభిమానంతో చక్కగా విచ్చేశారు. వారికి దేవాలయం తరపుగా ఆలయ వంశపారంపర ధర్మకర్త గారు అత్తిరి వెంకటరత్న ప్రసాద్ గారు, రామశారదా దంపతులు ఇరువురు కూడా వారికి దుశ్శాలులతో, నూతన వస్త్రములతో, దక్షిణ తాంబూలములతో, ఫలములతో సత్కారం చేస్తారు. ఇప్పుడు ఒక్కసారి కరతాళధ్వనులు, తర్వాత వచ్చిన వారందరూ కూడా దగ్గరికి వస్తే అక్షత వేస్తారు, వేయించుకోండి. ఆయన వేస్తే మామిడమ్మ దర్శనం అయినట్టే మనందరికీ కూడా. అది కింద పెట్టేసారు, అక్కడే కింద పెట్టేయండి. సభాయ నమః. మాతృదేవో పితృదేవో శ్రీ గురుభ్యో శ్రీ వల్లీదేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి. భీమవరం నుంచి వచ్చి అమ్మవారి ఆరాధనలో ఉంటూ ఇప్పుడు చాలా బిజీగా ఉంటున్నారు అని చెప్పబడుతున్న స్వామివారు మన యందు దయించి రామం గారు కోరగానే ఆయనకున్నటువంటి సమయంలో కొద్ది సమయం మనకు వెచ్చించి ఇక్కడికి వచ్చి కొన్ని అమృత వాక్కులు, అందులోనూ శ్రీ వల్లీదేవి సేనా సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి గురించి చెప్పడం, మనం వినడం అనేది మనకు చాలా అదృష్టం. ఇటువంటి వారు కూడా పెద్దలు ఈ క్షేత్రానికి వచ్చి పాదాలు మోగితే ఈ క్షేత్రం మరింత అత్యున్నత స్థితికి వస్తుంది. అసలు మామూలుగా ఈ గుడికి దేవాలయం అని పేరు పెడదాం అనుకున్నాం, కానీ రామం గారు ఇది దేవాలయం కాదు, ఇది క్షేత్రం. ఇది అనేక దిక్కుల నుంచి కూడా ఇక్కడికి వచ్చి స్వామివారిని ఆరాధించి సత్ఫలితాలు పొందుతారు. కాబట్టి దీనికి క్షేత్రం అని పేరు పెట్టుకున్నాం అనేటువంటి ఉద్దేశంతో దీనికి క్షేత్రం అని పేరు పెట్టారు. మా బోర్డు మీద కూడా శ్రీ వల్లీదేవి సేనా సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి క్షేత్రం అని ఉంటుంది. అడుగుడుగునా కూడా ఈ కార్యక్రమాలు ఎలా చేయాలి, ఈ సంవత్సరం ఇలా జరిగింది కాబట్టి మరోసారి ఇంకొకలా చేయాలి అనేటువంటి సలహాలు అవి నాకు ఇస్తూ, ఇప్పుడు మనం సంఘాలు వసూలు చేయడం, లేకపోతే ఇంకో ద్వారా డబ్బులు వసూలు చేస్తాం. కానీ ఒక మంచి పని ఇలా చేస్తే సత్ఫలితం వస్తుంది అనేటువంటి చెప్పేవాళ్ళు చాలా అరుదుగా ఉంటారు. అందులో ప్రప్రథమంగా మన రామం గారు ముందు నిలుస్తారని చెప్పేసి నేను చెప్తాను.
శ్రీ గురువు గారిని సత్కరించుకునే అదృష్టం కలిగింది. రామం గారు కాకుండా మన ప్రభాకరు, సంతోష్ కూడా అంటే వాళ్ళు నాకన్నా చిన్నవాళ్లే, అంటే అఫ్కోర్స్ రామం గారు కూడా చిన్నవాళ్లే, అయినా కానీ వారు బ్రాహ్మణులు వేదపుత్రులు కాబట్టి ఎప్పుడు కూడా మనకి దైవ స్వరూపులు. అని చేత రామం గారికి నేను వారి తాతగారు భాస్కర్రావు గారికి ఎలా నమస్కరిస్తాను, జానకి రామం గారికి కూడా మన కుందేపాడు వారికి ఎలా నమస్కరిస్తాను, రామం గారికి అలాగే నమస్కరిస్తాను. నేను ప్రభాకర్కి, సంతోష్ కూడా అలాగే నమస్కరిస్తాను. అంటే ఈ క్షణంలో ఇక్కడ ఎలా ఉన్నారన్న దానికి వాళ్ళు వేదమూర్తులు, బ్రాహ్మణులు, బ్రహ్మలు. అంచేత ఆ బ్రహ్మత్వం వహించి మనల్ని ముందుకు నడిపిస్తున్నారు కాబట్టి వాళ్ళకి వయసుతో సంబంధం లేదు, జ్ఞానంతో సంబంధం. మనం ఎప్పుడు ఎక్కడున్నా జ్ఞానానికి నమస్కరించవలసిందే. నమస్తే. చక్కగా వారు కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. మళ్ళీ అలాగే రేపు సాయంత్రం శాంతి కళ్యాణ కార్యక్రమం ఉంటుంది. అందరూ కూడా విచ్చేస్తే తర్వాత వందన సమర్పణ చేసినప్పుడు మరికొన్ని విషయాలు వారు చెప్తారు, అందరూ కూడా విందురు. కానీ ఇప్పుడు ప్రస్తుతం భీమవరం నుంచి విచ్చేసిన ఒకటి పేరు రాసింది కదండి, ఈవని సీతారామచంద్ర సోమయాజులు గారు. ఇందాక వారు చెప్పినట్టుగా చిన్నతనం నుంచి ఆ బోడకోటకు వెళ్ళడం, అక్కడ దేవాలయంలో వారు మేము కలిసి ఆ కార్యక్రమాలు చేసుకోవడం, అక్కడి నుంచి కూడా స్నేహం, తద్వారా మరి వారు అటు నేను ఇటు ఇలా ఉండి ఈ కార్యక్రమాల్లో చక్కగా పాల్గొంటూ ఉన్నాం. అయినప్పటికీ కూడా ఆ మైత్రీ బంధం విడిచిపెట్టకుండా ఇక్కడికి రావాలి అని చెప్పి కోరుకున్నాను. అది ఆ విధంగా ఆయన ఇక్కడికి విచ్చేశారు. మనందరి తరపుగా వారి కృతజ్ఞతలు తెలియజేస్తూ దుశ్యాలతో నూతన వస్త్రములతో సత్కార కార్యక్రమం. ఓం ఆవహందీవి తన్వానా కుర్వాణా చీరమాత్మనః వాసాగో శివమగావశ్చ అన్నపానేక సర్వదా తతో మే శ్రియమావహ లోమసాన్ వసుభిః సహ స్వాహా. తప్పట్లు కొట్టండి సార్. 10 మంది వస్తూ ఉన్నాడు. ఇప్పుడు కూడా విప్రౌహ దర్శనా సద్య క్షీయంతే పాపనాశన అన్నారు. ఎవరైనా బ్రాహ్మణ వచ్చినప్పుడు గౌరవం లోపలికి వెళ్ళిపోయి కాళ్ళు చేతులు కడిగేస్తున్నాయి, బ్రాహ్మణ వచ్చేసారని చెప్పేసి దళదలు ఆడిపోతాం. ఆ ఉన్నవన్నీ వదిలేసేసి పట్టుకెళ్ళే బ్యాగులు వదిలేసేసి అక్కడి నుంచి లోపలికి వెళ్ళిపోయి కాసేపు కూర్చొని పంచదార తాగేసేసి మళ్ళీ ప్రయాణం అవుతూ ఉంటారు. అది చాలా తప్పు. ఎప్పుడైతే బ్రాహ్మణులు కనబడ్డారో మీ పాపాలని పోయినట్లు లెక్క. విప్రౌహ దర్శనా సద్య క్షీయంతే పాపనాశన. అది ఆ అదృష్టాన్ని పోగొట్టుకున్నారు. తర్వాత మళ్ళీ వెళ్ళారు, మీరు వెళ్ళిన పని అవ్వలేదు, అంతే మళ్ళీ ఇంకో రోజు పెడతారు. అలా కాదు, మనం ఎప్పుడైతే బయలుదేరుతున్నామో ఇంట్లోంచి బయటకు వచ్చేసిన తర్వాత ఎవరు ఎదురొచ్చినా సరే వెళ్ళిపోవలసిందే. అని చేత అలా చూడండి ఒకసారి. అమ్మవారి యొక్క స్వరూపం ఆయన, అటువంటి ఆయన రప్పించాం ఈ రోజు. అని చేత రోడ్డు అసలు బాగోలేదండి, చాలాసేపు పట్టిందండి అన్నారు. మాకంటే అవగాహన తప్ప ఆయన బయటికి రావడం తక్కువ, అందువల్ల అలా ఇచ్చేసారు. ఆయన కూడా ఇంచుమించుగా ఒక 50-60 మంది విద్యార్థులు తయారు చేశారు. మొత్తం అందరూ కూడా అందరూ చండీ హోమాలు ఇవన్నీ కూడా చేస్తూ చక్కగా ఉన్నారు. అటువంటి వారు ఇంకా ఎన్నో ఇలా ఉపన్యాసాలన్నీ కూడా చెబుతూ అందరికీ కూడా ఆదర్శప్రాయంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నమస్కారం. మీరిద్దరు ఒకసారి వచ్చిన పక్కన పళ్ళె పెట్టండి. ఒకసారి పళ్ళె అది చేసిన తర్వాత మీరు జనరల్ చెప్పండి. ఒకసారి ఫలపుష్పాలతో ఆ స్వామివారికి ఇష్టంగా చక్కగా దక్షిణ తాంబూలంతో ఇస్తున్నాం. ఒకసారి ఆ స్వీకరించవలసిందిగా కోరుతున్నాం. శతమానం భవతి శతాని పురుషస్యేంద్రియే ప్రతిష్టతి యం వైరజత అసౌహరిణీ యద్రుక్మౌ భవతః ఆభ్యామేవైనముభయతః పరిగృహ్ణాతి వరుణస్య వా అభిహిచ్యమానస్యావః
ఇంద్రియం వీర్యం నిరఘ్నన్ తత్సువర్ణగో హిరణ్యమభవత్ యద్రుక్మమంతర్దధాతి ఇంద్రియస్య వీర్యస్య నిర్ఘాతాయ శతమానో భవతి శతక్షరః శతాయుః పురుషస్యేంద్రియः ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి ఆయుర్వై హిరణ్యం ఆయుష్యాయేవైనమభ్యతిక్షరంతి తేజో వై హిరణ్యం తేజస్యాయేవైనమభ్యతిక్షరంతి వర్చో వై హిరణ్యం వర్చస్యాయేవైనమభ్యతిక్షరంతి. సమస్త మంగళాన్ని భవంతు. అల్లీ దేవసేనా సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర దేవతానుగ్రహ ప్రసాద సిద్ధిరస్తు. నిరోగ శతానిశ్యమస్తు. సమస్త సన్మంగళాని భవంతు. చేయండి తర్వాత మీరందరూ కూడా గ్రామంలో ఇక్కడ చేపట్టేటువంటి ప్రతి కార్యక్రమాన్ని కూడా సద్వినియోగం చేసుకుంటూ నిరంతరం కూడా స్వామిని సేవిస్తూ ఉత్తరోత్తరాభివృద్ధిలో ఉండాలి. కలిగినటువంటి సంతానం అంతా కూడా ధర్మము పట్ల అపేక్ష హితము కలిగినటువంటి ఉండేట్టుగా స్వామి అనుగ్రహం కలగాలి కోరుకుంటూ ఉన్నాను. నిరంతరం కూడా శుభం శుభం శుభం. మా భక్త ప్రియులకు కూడా కాస్త నక్షత్రం ఎక్కువ